హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు యూరోప్ ట్రూలెన్స్. ఈరోజు వచ్చేసి సడన్గా ర్యాండమ్గా ఒక వ్లాగ్ తీద్దాం అనిపించింది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు నెక్స్ట్ ఇంటేక్ వస్తున్నారు అక్టోబర్లో. నాకు మెసేజ్ చేశారు ఎక్కడో ఒక గ్రూప్లో, అలా నా నెంబర్ దొరికి నాకు కొందరు మెసేజ్ చేశారు, బ్రో ఏంటి సంగతి అంటే నా యూనివర్సిటీకి నెక్స్ట్ ఇంటేక్ వచ్చేవాళ్ళు మెసేజ్ చేశారనమాట. బ్రో ఏం తెచ్చుకోవాలి, ఏం సంగతి, ప్యాకింగ్ చేసుకోవాలి, నెక్స్ట్ మంత్ వస్తున్నాను, నాకు ఇలా ఫ్లైట్ ఉంది అట్లా అని మెసేజ్ చేశారు. సో అందుకు ఒక ప్యాకింగ్ లిస్ట్ వీడియో చేద్దాం అనుకున్నా. సో ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా ప్యాకింగ్ లిస్ట్ గురించి అనమాట. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ప్యాకింగ్ అంటే మనకి చాలా వస్తాయి. ఇప్పుడు ఇక్కడికి కంప్లీట్గా ఇండియా నుంచి ఇటు మూవ్ అయిపోతున్నాం కాబట్టి మనకు ఒక 1 year సర్వైవ్ అయ్యేటన్ని సామాన్లు ఒకటేసారి లగేజ్లో పెట్టుకురాలేం కాబట్టి మొత్తం ఎటు తిరిగి ఒక 1 month 2 months సర్వైవ్ అయ్యేటట్టు తెచ్చుకుంటే సరిపోతుంది. మన మమ్మీలు మొత్తం ఇది తీసుకోపో అది తీసుకోపో కిలోలు కట్టేస్తా అని చెప్పి మొత్తం కిలోలు కట్టేస్తారు. అన్నీ తెచ్చుకోకుండ్రి, ఓన్లీ ఒక 1 month 2 months సర్వైవ్ అయ్యేటట్టు తెచ్చుకుంటే చాలు. సో మనకు బేసిక్గా వచ్చేసరికి సామాన్లు నేను జస్ట్ క్యాజువల్గా చెప్పేస్తా, ఒక పెద్ద లిస్టే రాసిన. మనకి ఏమేమి సామాన్లు కావాలో ఒక 6 కేటగిరీల కింద కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి కిచెన్ సామాన్లు, కుకింగ్ చేసుకోనికి ఏమేమి కావాలి సామాన్లు దానికి. రెండో వచ్చేసి కిచెన్ గ్రాసరీస్, కుకింగ్ ఏం సరిపోవడానికి ఒక 1 month 2 months మీకు లగేజ్ ఎంత ఉంటే అంత ఒక 2 monthsకి సరిపోయేటట్టు సామాన్లు. దాని తర్వాత బట్టలు, క్లాతింగ్ గురించి ఒక కేటగిరీ. నెక్స్ట్ మెడిసిన్స్ గురించి ఒకటి చేద్దాం. తర్వాత ఇంకొకటి ఎలక్ట్రానిక్స్, ఇంకోటి మిస్లేనియస్ అనుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి కేటగిరీ కిచెన్ యూటెన్సిల్స్, కిచెన్ సామాన్లు ఏం కావాలంటే ఫస్ట్ మనకు ప్రెషర్ కుక్కర్ కావాలి. ఎందుకంటే ఇక్కడ ప్రెషర్ కుక్కర్లు అస్సలు ఉండే, ప్రెషర్ కుక్కర్లు అసలు వీళ్ళు వాడరు జర్మన్స్, కాబట్టి నీకు ప్రెషర్ కుక్కర్ దొరకదు. ఓ ప్రెషర్ కుక్కరు ఒక అంటే మీరు కలిసి ఉందాము, వేరే ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుంటే క్వాంటిటీ మీ ఇష్టం తెచ్చుకోండి. నార్మల్గా ఒక్కరే సింగిల్గా ఉంటాయి, అయితే ఒక 2 liters 3 liters సరిపోతుంది ప్రెషర్ కుక్కరు. ఇండక్షన్ బేస్ తెచ్చుకోండి. ప్రతి ఒక్క కుకింగ్ ఐటము, ప్రతి ఒక్క కుకింగ్ యూటెన్సిల్ ఇండక్షన్ బేస్ ఉన్నది తెచ్చుకోండి. సెకండ్ వచ్చేసి దోశ పెంక తెచ్చుకోండి, మంచిది. ఇండక్షన్ బేస్ అదిగిటంగా దాని మీద చపాతీలు దోశలు అన్నీ చేసుకొనికే వచ్చేటట్టు తెచ్చుకోండి. ఇండక్షన్ బేస్ మీద వచ్చేటట్టు తెచ్చుకోండి. థర్డ్ వచ్చేసి ఒక కర్రీ ప్యాను, నాన్ స్టిక్ ఎందుకు అంటున్నా అంటే మళ్ళీ నాన్ స్టిక్ మంచిది కాదు అది ఇది అంటారు. నాన్ స్టిక్ ఎందుకు అంటున్నా అంటే ఇండక్షన్ బేస్ ఉంటాయి, స్టీల్ కానీ వేరే అయితే ఇక్కడ మాడిపోతాయి. ఇంకొకటి ఏంటంటే మనం బ్యాచిలర్స్, మనకు మరీ అంత ఎక్స్పర్ట్స్ కాదు వంటలల్లో, సో మాడుతుంది కాబట్టి నాన్ స్టిక్ అయితే మాడదు. సో నాన్ స్టిక్ తెచ్చుకోండి. ఇంకోటి ఏంటంటే ఒక చాయ్ పెట్టుకోనికి కానీ మిల్క్ బాయిల్ చేసుకోవడానికి ఒక చాయ్ బౌల్ స్టీల్ది, అది కూడా ఇండక్షన్ బేస్లో దొరుకుతుంది, అది కూడా ఇండక్షన్ బేస్ తెచ్చుకోండి. ఇక నార్మల్గా అన్నిటికీ కర్రీస్ చేసుకోవడానికి స్పూన్లు, కర్చీలు, అంటే మేము కర్చీ అంటాం, ఏమంటారు స్పాచులా అంటారు కదా, అట్లాంటిది ఒకటి కర్చీ, అదొకటి. బౌల్స్, గిన్నెలు చిన్నవి తినడానికి కానీ సర్వింగ్ చేసుకోవడానికి కానీ అట్లా ఒకటి తెచ్చుకోండి. తినడానికి ప్లేట్లు తెచ్చుకోండి, ఒకటో రెండో మీ ఇష్టం ఎన్ని ఉంటాయి. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే చపాతీ బల్లెంగా, మీరు చపాతీలు చేస్తాం మేము అనుకుంటే చపాతీ బల్లెంగా అంటే అదే రోలింగ్ కర్ర ఉంటుంది కదా, చపాతీ కర్ర, సో అదే అదొకటి తెచ్చుకోండి. ఇంకేమున్నాయి ఇండియన్ ఐటమ్స్ ఏముంటాయి అవి తెచ్చుకోండి. కిచెన్ ఐటమ్స్ మిగతా అయితే ఇక్కడ దొరుకుతాయి. మరి మీరు అన్నీ పట్టుకోరాకుండా కొన్ని ఏమైనా కావాలంటే మాత్రం పక్కా ఇండియన్ ఐటమ్స్ పట్టుకురండి, మిగతా ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. నాన్ స్టిక్ ప్యాన్లు అవి దొరుకుతాయి, కొన్ని ఇక్కడ కొనుక్కోవచ్చు. సెకండ్ కేటగిరీ వచ్చేసి కిచెన్ గ్రాసరీస్ అంటే ఇక మళ్ళీ బియ్యాలు, పప్పులు అన్ని కిలోలు కట్టుకురాట్టుకోండి. ఇక్కడ మా రూమ్మేట్ ఒక అతను 8 kilos బియ్యం తెచ్చిండు. అన్నీ తెచ్చుకోకపోతే రఫ్గా ఒక 3 kilos 4 kilos అయితే సరిపోతుంది. 3 kilos మస్తు. నేనైతే 3 kilos బియ్యం తెచ్చుకున్నా. 3 kilos బియ్యము, 2 kilos చపాతి పిండి అట్లా తెచ్చుకున్నా. సో అన్నీ లిమిట్లో తెచ్చుకోండి, ఎక్కువ తెచ్చుకోకండి.
పప్పులు ఇక మీరు ఏమేమి పప్పు చేస్తారో పప్పులు ఒక్కొక్క కిలో 2 కిలోలు తెచ్చుకోండి. ఇటు నార్మల్గా టర్కీ స్టోర్లు ఉంటాయి, టర్కీ స్టోర్లలో దొరుకుతాయి. ఇండియన్ స్టోర్స్ ఉంటాయి, ఇండియన్ స్టోర్స్లలో కూడా దొరుకుతాయి. బియ్యం వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి. సోనా మసూరి మన బియ్యం ఆన్లైన్ ఉంటుంది. మనం ఉండే లొకేషన్ బట్టి వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ఆ ప్లాట్ఫామ్స్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా ఇంకా కారాలు మసాలాలు అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి అవి చిన్న చిన్న డబ్బాలు మస్తు రోజులు వాడుకోవచ్చు కాబట్టి ఒక్కొక్క రకం ఒక 2 డబ్బాలు లేకపోతే ఒక్కొక్క డబ్బా వేసుకొచ్చుకోండి. మీ వాడకంని బట్టి మీరు మసాలాలు ఎక్కువ తింటే ఎక్కువ తెచ్చుకోండి. ఇక మన తెలుగు వాళ్ళు అంటే ఇక మనం గట్టిగా ఉప్పు కారం గట్టిగా తింటాం కాబట్టి మంచిగా కారం పొడి మంచిగానే పడుతుంది. సో కారం పొడి మంచిగా తెచ్చుకోండి. తెల్ల ఐటమ్స్ మాత్రం వైట్ కలర్ సబ్స్టెన్స్ మాత్రం అవాయిడ్ చేయండి ఎంతకైనా మంచిది. ఎందుకంటే ప్లేన్లలో అట్లా అప్పుడప్పుడు ప్రాబ్లం కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఇన్స్టెంట్ ఫుడ్స్ తెచ్చుకోండి. ఇన్స్టెంట్ ఫుడ్స్ మన మ్యాగీలు పాస్తాలు అది తెచ్చుకోండి. ఇంకా ఇన్స్టెంట్ మిక్సులు పులిహోర మిక్స్, లెమన్ రైస్ మిక్స్, బిసిబిలాబాద్ మిక్సులు అట్లా మిక్సులు దొరుకుతాయి. ఎంటీఆర్లో వేరే కంపెనీలలో దొరుకుతాయి, అవి తెచ్చుకోండి, ఈజీ అవుతుంది. ఇంకోటి ఏం చెప్పుడు మర్చిపోయినా అంటే ప్రెషర్ కుక్కర్ చెప్పినప్పుడు దానికి ఎక్స్ట్రా రబ్బర్ గ్యాస్కెట్ ఒకటి, ఇంకోటి విజిల్ పక్కన ఒక చిన్న నట్టులా ఉంటుంది, దాని సేఫ్టీ వాల్ అంటారు. సో అట్లా సేఫ్టీ వాల్ గిట్ట ఒకటి ఎక్స్ట్రా తెచ్చుకోండి. ఇవి కిచెన్ ఐటమ్స్ మొత్తం. నెక్స్ట్ క్లాతింగ్ విషయానికి వస్తే నెక్స్ట్ ఇప్పుడు అక్టోబర్ ఇంటేక్ వస్తుంది కాబట్టి అక్టోబర్ ఇంటేక్ గట్టిగా చలి పెడుతుంది. నెక్స్ట్ నవంబర్ డిసెంబర్లో ఫుల్ మంచు నిండిపోతుంది. అంటే నేను కూడా ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు, నేను రీసెంట్గా వచ్చినా కాబట్టి, అంటే 5 నెలలు అవుతుంది వచ్చి. నేను ఇంకా వింటర్ ఎక్స్పీరియన్స్ చేయలే. నెక్స్ట్ ఇప్పుడు వింటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి అందరు మంచిగా దొడ్డు బట్టలు తెచ్చుకోండి. స్వెట్ షర్ట్లు, హూడీలు, మంచి జాకెట్స్, థర్మల్స్ తెచ్చుకోండి మెయిన్గా. సో అట్లాంటివి తెచ్చుకోండి. లేయరింగ్ వేసుకునేటట్టు జాకెట్లు అట్లా తెచ్చుకోండి. లేయరింగ్ వేసుకోవాలి, లేకపోతే చలికి చచ్చిపోతాం. ఇక నెక్స్ట్ సాక్స్లు, ఇన్నర్లు ఇక మీకు ఎన్ని పడితే అన్ని తెచ్చుకోండి. జీన్స్లు, టీషర్ట్స్, ఫార్మల్స్ అవన్నీ మిస్లేనియస్ కిందకి వస్తాయి. సో ఇవి క్లాత్ వేర్కి వచ్చేసరికి ఇవి మెయిన్గా అయితే మంచిగా చలి ఆపేటట్టు తెచ్చుకోండి క్లాత్స్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్కి వచ్చేసినామనుకో, ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి యూనివర్సల్ అడాప్టర్లో తెచ్చుకోండి. యూనివర్సల్ అడాప్టర్లు అంటే మన ఇండియన్ ప్లగ్గులు ఇక్కడ పనిచేయవన్నట్టు నేను చూపిస్తా. యూనివర్సల్ అడాప్టర్లో ఇట్లా ఒకటి ఉంటుంది, ఇట్లా ఒకటి, ఇంకోటి ఇట్లా ఒకటి ఉంటుంది. సో ఇది తెచ్చుకోకండి. ఇవి మంచిగా ఫ్యాన్సీగా చూడడానికి మస్తు ఉంది లేదని చెప్పి తెచ్చుకోకుండ్రి. ఇది తెచ్చుకోండి, ఎందుకంటే ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఏంటంటే ఇది పెడితే పడిపోతుంది, ఇది ఉండలేదు. ఇది ఇట్లా పెట్టినాం అనుకో, ప్లగ్లో పెడితే పడిపోతుంది. ఇది తెచ్చుకోకూడదు, ఇది తెచ్చుకోండి. ఇది మంచిగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇది రౌండ్గా ఉంటాయి ప్లగ్గులు. సో ఇది తెచ్చుకోండి. ఇవి యూనివర్సల్ అడాప్టర్లు. సో ఇది తెచ్చుకోండి. మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఎక్స్టెన్షన్ బోర్డు, ఎందుకంటే ఇక్కడ రూమ్కి చాలా తక్కువ ఉంటాయి. ఒక రూమ్లో 2 ప్లగ్గులు ఉంటాయి, అంత ఎక్కువ ఉండే అంతకు మించి మా అంట. సో ఒకటి ఎక్స్టెన్షన్ బోర్డు తెచ్చుకున్నాం అనుకో, మనం ఒకటి దానికి 4 పెట్టుకోవచ్చు. ఈ యూనివర్సల్ అడాప్టర్లో ఒక 2-3 తెచ్చుకోండి. ఇక దాంతోపాటు మన ల్యాప్టాప్ యాక్సెసరీస్, ల్యాప్టాప్ కీబోర్డ్, దానికి మౌజు, దాని ల్యాప్టాప్ కావాల్సిన యాక్సెసరీస్, ఛార్జర్లు అన్నీ తెచ్చుకోండి. ఇంకా ఫోను, మొబైలు, ఛార్జరు, ఇంకోటి పవర్ బ్యాంక్ ఒకటి. ఇక మన గడ్డాలు మీసాలు ఉన్నోళ్ళు ట్రిమ్మర్లు వాడతామంటే ట్రిమ్మర్లు తెచ్చుకోండి. ఇవి ఎలక్ట్రానిక్స్ మెయిన్గా వాడాల్సిన ఎలక్ట్రానిక్స్ ఇవి. మెడిసిన్స్ ఒకటి. మెడిసిన్స్ నెక్స్ట్ కేటగిరీ. మెడిసిన్స్ వచ్చేసి అన్ని మెడిసిన్స్ పెట్టుకొస్తే కష్టం, అంటే కొన్ని డ్రగ్స్ అంటే అలో చేయరు కొన్ని, కాబట్టి బేసిక్ మెడిసిన్ విత్ ప్రిస్క్రిప్షన్ తెలిసిన డాక్టర్ని కనుక్కొని ప్రిస్క్రిప్షన్ ఉంటే మెడిసిన్స్ తెచ్చుకోండి. మెడిసిన్స్ తెచ్చుకోండి. బేసిక్ మెడిసిన్ మన కోల్డ్కి, హెడేక్కి, లైట్ ఫీవర్కి, కాఫ్కి, ఇండైజెషన్కి, మోషన్స్కి అట్లా తెచ్చుకోండి. ఇవి మెడిసిన్స్ వచ్చేసరికి. నెక్స్ట్ ఇంకేమున్నాయి మిస్లేనియస్ ఏంటంటే బెడ్షీట్స్ మిస్లేనియస్ కాదు, మిస్లేనియస్ అవి తెచ్చుకోండి. ఇంకోటి ఏంటంటే ఫార్మల్స్, ట్రెడిషనల్ వేరు, ఇవి చాయిస్. అంటే మీకు లగేజ్లో గ్యాప్ ఉంది అంటే ఫార్మల్స్, ట్రెడిషనల్స్ అవి పెట్టుకోండి, మీ ఇష్టం అది. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్లు మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్క ఒరిజినల్ సర్టిఫికేట్ పెట్టుకొచ్చుకోండి. 10th కార్డు నుంచి 10th, ఇంటరు, ఒకవేళ డిప్లొమా చేస్తే డిప్లొమా, బీటెక్, ఐఎల్స్, ఏపీఎస్,
జిఆర్ఈ, పాస్పోర్ట్, వీసా కాపీస్, ఫ్లైట్ టికెట్స్, ఇంకోటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, చిన్న చిన్న ఫోటోలు. సో ఆ ఫోటోలు తెచ్చుకోండి. ఇంకేముంటాయి, ఇక అంతే. ఇక ఇవి ప్యాకింగ్ లిస్ట్ వచ్చేసి ఇవి మెయిన్గా ఇవన్నీ చెప్పేసిన. ఇక మీరు ఎక్స్ట్రా ఇక మేము ఎక్కువ వాడకం మా ఇష్టం అంటే ఇక మీ పర్సనల్ గ్రూమింగ్ సెట్, మీ పర్సనల్గా మీరు వాడే కాస్మెటిక్స్ అవన్నీ తెచ్చుకుంటా అంటే ఇండియా నుంచి తెచ్చుకోండి. ఇడగడం దొరుకుతాయి కాస్మెటిక్స్ అవన్నీ. మేము నాకు డర్మటాలజీ సజెస్ట్ చేసిండు అది ఇది అంటే మాత్రం సజెస్ట్ చేసినవి మీరు రెగ్యులర్గా వాడేటివి తెచ్చుకోండి. కాస్మెటిక్స్ కానీ వేరే పర్సనల్ ఐటమ్స్ అవన్నీ మీ ఇష్టం. ఇంకొచ్చేసి ఇదంతే. ఇక సర్టిఫికేట్స్ అయితే మెయిన్గా పెట్టుకొచ్చుకోండి. ఈ వీడియో తీసేటప్పుడు 2 విషయాలు మర్చిపోయాను అనమాట. సో ఆ 2 విషయాల కోసం మళ్ళీ ఒక చిన్న క్లిప్ క్రియేట్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే, ఇక్కడ బాత్రూమ్ పోతే పేపర్లు ఉంటాయి అనమాట, టిష్యూ పేపర్లు వాడతారు. సో ఇబ్బంది ఉంటుంది అనుకుంటే ఒక బాటిల్ దొరుకుతుంది. ఇది దీన్ని బిడెడ్ బాటిల్ అంటారు అనమాట. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అట్లా దొరుకుతుంది. ఇది తెచ్చుకుంటా అంటే తెచ్చుకోండి, అది మీ ఇష్టం. ఇంకోటి వచ్చేసి ఫుడ్ ఐటమ్స్లో పికిల్స్ అంటే మన ఊరగాయలు ఉంటాయి కదా, మామిడికాయ కారం, ఇక నాన్ వెజ్ తింటాలో చికెన్ పికిల్లు అవన్నీ ఉంటాయి కదా, అవి తెచ్చుకోండి. ఇంకా పల్లి పొడి, కందిపొడి, ఆవస పొడి, గడ్నూలు పొడి అట్లా ఉంటాయి, పొడులు తెచ్చుకోండి. కొబ్బరి పొడులు, సో అట్లా పొడులు తెచ్చుకోండి. సో ఈ 2 విషయాలు మర్చిపోయాను అనమాట. సో బిడెడ్ బాటిల్ అవసరం ఉన్న వాళ్ళు తెచ్చుకోండి, అంతే. ఇక మెయిన్గా అయితే ఇవి మెయిన్గా మనం ప్యాక్ చేసుకోవాల్సినవి. ఇక గ్రాసరీస్ అంటారా, అది మీ ఇష్టమే. గ్రాసరీస్ ఇక ఒక్కొక్కరు ఫుడ్ హ్యాబిట్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి. నేను రైస్ ఎక్కువ తింటా అంటే రైస్ ఎక్కువ తెచ్చుకోండి, లేదా నేను చపాతీలు రోటీలు ఎక్కువ తింటా అంటే చపాతీ పిండి ఎక్కువ తెచ్చుకోండి, అది మీ ఇష్టం. మసాలాలు తక్కువ తింటారు తక్కువ తెచ్చుకోండి, ఎక్కువ తింటారు ఎక్కువ తెచ్చుకోండి. సో అది ఇట్లా ఇక మీరు మీ దాన్ని బట్టి ఇట్లా బ్యాలెన్స్ చేసుకోండి లగేజ్ వెయిట్ని బట్టి. ఇంకా అంటే ఇంకంతే. ఇక మెయిన్గా అయితే సర్టిఫికేట్లు మెయిన్గా పెట్టుకొచ్చుకోండి, ఏం మర్చిపోకండి. ఇక్కడ ఏమైనా మర్చిపోయినా సరే మోస్ట్లీ ఇక్కడ ఐటమ్స్ దొరుకుతాయి. ఏంటంటే ఇండియా నుంచి తెచ్చుకుంటే కొంచెం తక్కువలో పడతాయి అన్నట్టు, ఇక్కడ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి కొంచెం. ఇంకా చాలామంది అయితే నాకు మొబైల్స్, ఫోన్స్, ల్యాప్టాప్స్ ఎక్కడ తక్కువ ఉంటాయి బ్రో, ఇండియాలో తక్కువ ఉంటాయి, ఇక్కడ తక్కువ ఉంటాయి అని చెప్పి అడుగుతున్నారు. దాని గురించి ఒక వీడియో చేద్దాం. యాక్చువల్గా అయితే ఇండియాలోనే బెటరు. ఒకవేళ ఫ్లాగ్షిప్ నేను యాపిల్ అవి కొంటా అంటే కొంచెం బెటర్ ఉంటుండొచ్చు, ఇక్కడ మరీ పెద్ద వేరియేషన్ ఉండదు. కాబట్టి ఇండియా నుంచి తెచ్చుకోండి కావాల్సి వస్తే. మెయిన్గా అంటే నేను ఆ వీడియో అప్లోడ్ చేసేయడానికి టైం పడుతుంది, సో అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను. కాబట్టి ఫోన్లు, ల్యాప్టాప్లు కొనేవి ఉంటే మోస్ట్లీ ఇండియాలో కొనుక్కుంటే బెటర్. అంటే నా పర్సనల్ ఒపీనియన్ అది. మళ్ళా లేదు నువ్వు అట్లా చెప్పినావు అని చెప్పి నన్ను అనవద్దు, అది నా పర్సనల్ ఒపీనియన్. సో తెచ్చుకోవడం అంటే తెచ్చుకోండి ఇండియా నుంచి, అంతే. ఇక మెయిన్గా అయితే ప్యాకింగ్ వీడియో ఇది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.